వెట్రివేల మురుగనెక్కి అరోహర. ఇది ఊరగాయల కాలం కదా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే కారాలు, ఉప్పులు, గుండ ఇవన్నీ కూడా కావాలి కదండి. దానికి సంబంధించినటువంటి వివరాలు మా రాజమండ్రిలో నేను ఎక్కడ తీసుకుంటానంటే శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్లో తీసుకుంటాను. అది ఎక్కడ ఉందని మీకు తెలియాలి కదా. అదేంటంటే రాజమండ్రిలో రోజు మిల్క్ సెంటర్, ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇక్కడ పెద్ద మసీదు ఉంటుంది. ఇదే రోజు మిల్క్ మరొక సెంటర్ అక్కడ ఉంది. అక్కడ ఇది కొత్తగా పెట్టినటువంటి రోజు మిల్క్, వీళ్ళది అంతా ఒకళ్ళది. ఇక్కడి నుంచి డౌన్లోకి వచ్చేసారంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. ఇది నాళం భీమరాజు గారి వీధి. శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ లో కులాసా ఉన్నారండి. సంతోష్. ఓకే ఓకే. ఇదిగో ఊరగాయ, ఇంకా ఊరగాయల కాలం కదా, ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా ఊరగాయలు పెట్టుకోవాలి. అంతే అంతే యథాతథంగా మనం ఊరగాయలు పెట్టుకోవాలి. అదండి, ఇంకా ఊరగాయల కాలం వచ్చేసింది. ఊరగాయలు పెట్టుకోవాలి. ఇంక ఊరగాయల కోసం అని చెప్పి నేను ఎప్పుడూ వచ్చేటటువంటి కిరాణా కొట్టు శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఇక్కడికి వచ్చేసాను. మీకు తెలుసున్నదే, కానీ ఏంటంటే ఏ ఏడాదికి ఏడాదే కొత్తతనం కదా ఊరగాయకి. ఆ కొత్తతనాన్ని ఆస్వాదించాలంటే వీరాంజనేయ కిరాణా కొట్టుకు వచ్చేయాల్సిందే. అదండి, నేను ప్రతి ఏడాది వైశాఖ మాసానికి ముందే నేను ఊరగాయలు పెట్టేస్తూ ఉంటాను. అది నాకు అలవాటు. నాకు ఊరగాయలకు కాదు, కిరాణా కాదు, ఏది కావాల్సి వచ్చినా నేను ఈ కొట్టుకొస్తూ ఉంటాను. నాణ్యత ఎక్కువగా ఉంటుంది. నాకు అలవాటు పడిపోయినటువంటి కిరాణా కొట్టు అనమాట. అయితే ఎందుకు వైశాఖ మాసం దాకా వెళ్ళటం లేదంటే ఎండలు ఎక్కువైపోయి కాయ పండిపోతుంది. కాబట్టి మనకు చైత్రమాసం ఇంకా శ్రీరామనవమి దాటిపోయిందంటే ఇంకా ఊరగాయల కాలం వచ్చేసింది అనమాట లెక్క. కాబట్టి ఒకసారి ఏ వస్తువులు తీసుకుంటున్నానో ఏమిటో వివరాలని మీకు సవివరంగా చెప్తాను. రండి. రామానుజం గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. సంతోషం. అయినా అన్న కులాసానా? చాలా సంతోషం. ఇంకా ఊరగాయల కాలం వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మన ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ కూడా, అందులో తెలుగు వారికి పెట్టిన పేరు ఆవకాయ. అందుకో చెప్పారుగా అక్కడ, ఆవకాయ తెలుగువారి వారసత్వ సంపద అని. ఇది మాత్రం 100% నిజం. ప్రధానంగా మిరపకాయలండి. ఇది బళ్ళారి మిర్చి, గుంటూరు మిర్చి, అలాగే రంగు రావడం కోసం అని చెప్పి కాశ్మీర్ మిర్చి, ఇవన్నీ కూడా ఊరగాయ కారాలకు సంబంధించినటువంటి మిర్చి అంతా ఇక్కడే ఉంది. అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గొల్లపురాల మిర్చి అండి. గొల్లపురాల కారం అని చెప్పి అంటారు. పచ్చావకాయ పెడతారు దీంతో. అయితే ఈ కారం పసుపు రంగులో ఉంటుంది. అలాని కారం తక్కువే ఉండదండి, భలే బ్రహ్మాండంగా ఘాటుగా ఉంటుంది. ఇది మా రాజమండ్రి స్పెషల్, మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల స్పెషల్ అన్నమాట. ఈ గొల్లపురాల మిర్చితో పచ్చావకాయ పెడతారు. అలాగే ఇక్కడ దినుసులన్నీ మీకు నేను చూపిస్తా చూడండి. చాలా సౌలభ్యంగా ఉండేటటువంటి దినుసులు. ఒకప్పుడు మనం కారాలు అవి కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అంత అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మీకు ఇందాక నేను గొల్లపురాలు కారం చూపించాను, ఎండుమిరపకాయలు చూపించాను. ఇదిగోండి గొల్లపురలు పచ్చకారం అన్నమాట. దీంతో ఆవకాయ పెట్టామంటే పసుపు రంగులో ఉంటుంది. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది గొల్లపురలు పచ్చికారం అన్నమాట. ఇక దంపిన ఊరగాయ కారం, దంపిన ఆవపిండి, అలాగే ఉప్పు, దంపిన ఉప్పు. ఈ మూడు వాళ్ళకి కావాల్సినటువంటి పాళ్ళల్లో వేసుకుంటూ ఉంటారు. ఈ మూడు అంటే ఉప్పు, కారము, ఆవగుండ మూడు కలిపినటువంటి మిశ్రమం ఇది రెడీగా ఉందన్నమాట. దీంతో మనం కాయలు ఎన్ని కావాలంటే అన్ని కాయలు తీసుకుని ఈ గుండె ఏకంగా కలిపేసుకోవచ్చు. అతి సులభతరంగా ఉంటుంది. అలాగే ఆవాలు చూసారు, ఆవాల్లో రకాలు చూసారు ఎలా ఉన్నాయో. అది ఇన్ని రకాల ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, అప్పడాలు పెడుతూ ఉంటానంటే ఇది గొల్లపురలు మిర్చి, సీమ మిరపకాయలు. దీన్ని సీమ మిరపకాయలు అంటే ఇది గొల్లపురల మిర్చి మీకు నేను చూపించింది. ఇది సీమ మిరపకాయలు. దీంతో అప్పడాలు పెడతారనమాట. అప్పడాల కారం అంటే ఇదే. చూడటానికి అలా ఇంతగా ఉంది, కానీ కారం మాత్రం ఇంకా అద్భుతమైనటువంటి రుచి అన్నమాట. అలాగే మీకు ఎప్పుడు తెలుసు, నేను ఏ వంటలైనా ఇంగువ లేకుండా వాడను అని మీకు తెలుసు. చూసారు, ఇంగువ, ముద్ద ఇంగువ అన్నమాట. ఎంత ఊరగాయలో అంత ఆవకాయలో ఇంత ఇంగు కలపండి, లేదా అంత మాగాయలో ఇంత ఇంగు కలపండి, ఏదైనా సరే ఇంగుతో అద్భుతమైనటువంటి రుచి వస్తుంది. ప్రతి వంటకానికి కూడా అంత అద్భుతమైన రుచి అన్నమాట. ఇకపోతే వెల్లుల్లిపాయలు చూడండి ఎంత బాగున్నాయి చూసారా. వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచామంటే పాయ పళంగా అలా ఒలిచి వచ్చి
కూరగాయలు అలా నిలబడవలసినదే. అలాగే చింతపండు, కొత్త చింతపండు, పువ్వు లేని చింతపండు, పువ్వు అంటే పిక్క లేని చింతపండు. ఇది పువ్వు చింతపండు, ఇది పిక్క ఉన్న చింతపండు అన్నమాట. ఇక్కడ ఎన్ని రకాలుగాను ఈ విధంగా ద్రవ్యాలన్నీ దొరుకుతాయి. అంటే చూడండి, కొంతమందికి నాకు ఊరగాయ పెట్టుకోవడం రాదు, ఎలా పెట్టుకోవాలి, పాళ్ళు ఎలా కలపాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అన్నీ కూడా కలిపేసి, అంటే ఉప్పు, కారము, ఆవగుండ అన్నీ కలిపేసి ఉన్నటువంటి మిశ్రమం కూడా ఇక్కడ మనకు లభిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మా రాజమండ్రి వైపు వచ్చినట్లయితే, లేదా మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చినట్లయితే గొల్లప్రోలు మిర్చి మాత్రం కొనుక్కోండి. దీంతో పచ్చావకాయ పెడతారు. ఆ విధానం ఏంటంటే మనకి ఒకసారి నేను వీడియోలో చూపించాను, ఒక ప్లేలిస్ట్లో చూడండి పచ్చావకాయ. ఒకసారి ఈ గొల్లప్రోల మిర్చి మాత్రం పుచ్చుకొని వెళ్ళండి, ఇంకా వదిలిపెట్టారన్నమాట. ఆ రుచి అంత అమోఘంగా, అంత రుచికరంగానూ ఉంటుంది. అలాగే దినుసులు, కాబూలి శనగలు, దేశవాళీ శనగలు, పొట్టి పెసరపప్పు అన్నమాట. సరే, దీంతో వడలు వేస్తారు, అట్లు వేసుకుంటారు. అలాగే దీంతో పలు రకాల వంటలు వండుకుంటూ ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. అలాగే బొబ్బర్లు, ఇవన్నీ ఒకటి కాదు, అన్ని రకాల దినుసులు కూడా ఇక్కడ మనకి చాలా చక్కగా, అంటే మనం కళ్ళు మూసుకుని వేసేసుకోవచ్చు పదార్థంలో. ఇంటికి వెళ్ళాలి, బాగు చేసుకోవాలి, ఒబ్బిడి చేసుకోవాలి, ఇలాంటిది ఏం లేదు. అన్నీ కూడా కళ్ళు మూసుకుని చక్కగా మనం ఒబ్బిడి చేసేసుకుంటే సరుకు తెచ్చేసుకుని మనం పాళ్ళు వెంటనే కలిపేసుకోవచ్చు అనమాట. అంత సౌలభ్యంగా ఉంటుంది ఇక్కడ పదార్థాలు. మనం అంత ధైర్యంగా, సంతోషంగా వాడేసుకోవచ్చు, నిశ్చింతగా వాడేసుకోవచ్చు అన్ని పదార్థాలు కూడాను. చూడండి, ఆవాలు, సన్న ఆవాలు చూసారు, వేరుశనగుళ్ళు, గోధుమలు, మినప్పప్పు, చెప్పాను కదా దంపించిన కారం, అది చూసారు కదా, దంపించిన కారం, దంపించిన ఆవపిండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అది అన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి. మనం ఏమి కూడా అయ్యో సరుకు ఎలా ఉంటుందో ఏముంటుందో అని సంశయించక్కర్లా. సరుకు అంతా కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పెసరపప్పు, అది ఒక పువ్వు చింతపండు, కొత్తదన్నమాట. కొత్త చింతపండు, ఊరగాయల్లో కల్లం ఊరగాయ, టమాటా ఊరగాయ, వీటన్నింటిలో కూడా చాలా రుచికరంగా ఉండేటటువంటి చింతపండు కదా. అవును, నేను ఈ మే నెలలో కాకుండా నేను ఏప్రిల్ నెలలో వచ్చినప్పుడు ఊరగాయలు పెట్టేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక్కసారి ఎండలకు ఏమవుతుందంటే కాయ పండిపోతూ ఉంటుంది, ఎండ ఉష్ణానికి, తీవ్రతకి. అందుకని నేను ఏం చేస్తూ ఉంటా అంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ శ్రీరామనవమి వెళ్ళగానే ఇంకా ఊరగాయలు ప్రారంభం చేసేస్తూ ఉంటాను. అది ఆ వరుసలో ఇంకా భాగంగా నేను ఇప్పుడు వచ్చేసాను అన్నమాట వస్తువులని తీసుకోవడానికి. ఎలాగో వస్తున్నాను కదా, ఊరగాయల కాలం, పెళ్ళిళ్ళ కాలం, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పిండి వంటలు కానీ, లేకపోతే కిరాణా వస్తువులు, కూరలు కానీ, ఏదైనా అన్నీ ప్రతిదీ అవసరమే, ఏ వంటకమైనా అవసరమే. అందులో ముఖ్యంగా ఊరగాయల కాలంలో ఊరగాయలు తీసుకున్నప్పుడు మనం నాణ్యత చూసుకుంటూ ఉంటాం కదా. ₹1 మనకి ఎక్కువైనా పర్వాలేదు, కానీ సరుకు మాత్రం నాణ్యత చూసుకుంటూ ఉంటాం కదా. అదే భాగంగా ఇవాళ మనం ఒక చక్కని దుకాణానికి వచ్చాం, శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్కి. సరుకు మాత్రం మీరు చూసుకోక్కర్లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, నాణ్యతగా ఉంటుంది. హాయిగా మనం కళ్ళు మూసుకుని వాడేసుకోవచ్చు అనమాట వస్తువుని. అదేంటి, ఆడించిన పసుపు. చూడండి, ఆడించిన పసుపు, ఊరగాయల పసుపు వేస్తూ ఉంటాం. పసుపు, వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు. ఓ పప్పు చేయండి. మామిడికాయ కాలంలో ఊరగాయలు పెట్టుకోవడమే కాదు, మా ఇంటి చెట్టు రుచి చూడండి అని చెప్పి మనం చూపిస్తూ ఉంటాం. లేదా మామిడికాయలు దొరికిన కాలంలో మామిడికాయ పప్పు రోజు తింటున్న వాళ్ళు ఉంటారు. పప్పు ఉంటే సరిపోయిందా, నంచుకోవడానికి వడియం ఉండద్దు? వడియం ఉంటే సరిపోయిందా? ఊరమిరపకాయ ఉండద్దు? ఊరమిరపకాయ ఉంటే సరిపోయిందా? అప్పడం ఉండద్దు? ఇది కదా మన తెలుగు వారి భోజనం. కాబట్టి ఏంటంటే గుమ్మడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఊర మిరపకాయలతో చక్కగా మనం ఆస్వాదన చేసుకుంటూ చక్కని భోజనాన్ని మనం తినవచ్చు. అలాగే పిండి వడియాలు, కూర వడియాలు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను మన వాళ్ళందరికీ నేను. ఈ కూర వడియాలు చూడండి, మనం పనసపొట్టు కూర చేసుకునేటప్పుడు, కందా బచ్చల కూర చేసుకున్నప్పుడు, గుత్తి వంకాయ కూర వండుకునేటప్పుడు మనం ప్రధానంగా ఈ మినప్పిండి వడియాలు వేసుకుంటూ ఉంటాం. దాంతో ఒక అద్భుతమైన రుచి వస్తుందని చెప్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. అటువంటి మినప్పిండి వడియాలు ఇవి చూసారా. అది ఇలా పలు రకాలు
ఇదేమిటండి ఇది? ఓహో, పేలాల వడియాలు. ఓ చూడండి, ఉత్తరాంధ్ర వైపు పేలాల వడియాలు బ్రహ్మాండంగా ఉంటుంది. పంట కింద కాలక్షేపం అవుతూ ఉంటుంది. ఆహా, చూడండి, నువ్వు పప్పు అప్పడాలు. అప్పడాల్లో పలు రకాలు వేస్తూ ఉంటారు కదా. ఇదిగో చూడండి, నువ్వు పప్పు అప్పడాలు అన్నమాట. భలే బాగుంటాయిలేండి. నేను తీసుకునేటటువంటి ప్రధానంగా ఇంగువ ముద్ద ఇంగువ. ఇది ఊరగాయ ఇంగువ అంటారనమాట. ఇది ముద్ద ఇంగువ. ఈ ముద్ద ఇంగువ నిజంగా ఇంత వేసామంటే ఊరగాయ ఇంత గుమాయిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి చక్కనైన ముద్ద ఇంగువ ఈ ఇంగువ అనమాట. చెప్తున్నాను కదండి, నేను ఈ ఊరగాయ కాదు, కిరాణా కాదు, ఏ వస్తువులని నేను ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. మీరు నన్ను అడుగుతూ ఉంటారు చాలాసార్లు, మీరు ఎక్కడ తీసుకుంటారు, ఏదో కొనల్లో తీసుకుంటూ ఉంటారని చెప్పి మీరు నన్ను అడుగుతూ ఉంటారు. నేను తీసుకునేది శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, మెయిన్ రోడ్లో ఉంది. రోజు మిల్క్ సెంటర్ దగ్గర ఇది ఉందన్నమాట. పెద్ద మసీద్ దాటిన తర్వాత రోజు మిల్క్ సెంటర్కి అతి చేరువలో ఈ వీరాంజనేయ అండ్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఉంది. అది అలాగే లైన్ బ్రాండు వేరుశనగ నూనె. ఇది ఏఎస్ బ్రాండు తెల్ల నూపప్పు నూనె. ఊరగాయలో మన వాళ్ళు వేస్తూ ఉంటారు. వేరుశనగ నూనె వేసేవాళ్ళు వేరుశనగ నూనె వేస్తారు, తెల్ల నూపప్పు నూనె వేసేటటువంటి వాళ్ళు తెల్ల నూపప్పు నూనె వేస్తూ ఉంటారు. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ సౌలభ్యంగా మనకు దొరుకుతుంది. అదండి మొత్తం మీద చెప్పాల్సిన విషయం ఏంటంటే, అన్నీ కొట్టి దంపినటువంటి ఆవగుండ, కారము, గొల్లపురాల కారము, అలాగే ఉప్పు, అలాగే దాంతోపాటు ఏంటంటే అన్నీ కలిపేసి ఉన్న పాళ్ళతో కూడినటువంటి గుండ. కొంతమందికి చూడండి పాళ్ళు తెలియవు, ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, ఇవి ఏ ఏ పాళ్ళల్లో వేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి సౌలభ్యం ఏంటంటే అన్నీ కలిపేసి ఉన్న గుండ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా సౌలభ్యంగా, అందుబాటులో, శుభ్రంగా, ఎటువంటి అసౌకర్యము లేనటువంటి పదార్థాలన్నీ కూడా ఇక్కడ మనకి లభ్యమవుతూ ఉంటాయి. అందుకే మా రాజమండ్రిలో దీనికి ఇంత పెద్ద పేరు అన్నమాట. కళ్ళు మూసుకుని తీసుకుని వెళ్ళి సరుకు వాడుకోవచ్చు అనేటటువంటి పేరు శ్రీ వీరాంజనేయ అండ్ కిరాణా జనరల్ స్టోర్స్కి ఉందండి. ఆ పేరు అలాగే నిలబడిపోతుంది కూడాను. అలాగే మీరందరూ నన్ను చాలాసార్లు అడిగారు, మీరు ఏదైనా దూరాభారాలకు సరుకు పంపించడం జరుగుతుందా అని అడిగారు మీరు. ఒకసారి గతంలో మీకు నేను చెప్పినట్టున్నాను, మళ్ళీ నేను ఒకసారి అడిగి చెప్తానండి అని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్తున్న మాట ఏంటంటే, తప్పకుండా దూర ప్రాంతాలకి వీరు సరుకు కొరియర్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా సరుకు కావాలనుకుంటే ఈ నంబర్కి మీరు సంప్రదించండి. అయితే మీరు సంప్రదించాల్సినటువంటి ప్రధాన సమయం, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సమయం ఏంటంటే, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల మీరు సంప్రదించండి ఈ నెంబర్లో. కాబట్టి ఏంటంటే మీరు దూరాభారాలకి సరుకు పంపిస్తారు కొరియర్ ద్వారా, వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు ఫోన్ ద్వారా. మీరు వాళ్ళ దానికి తగినటువంటి సమాచారాన్ని మీరు అందజేస్తారు. అంతే కదా, చాలా సంతోషం.